కార్మిక వర్గానికి నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద ఎన్టీపీసీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీపీసీ లేబర్ గేట్ నుండి మేడిపల్లి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు, స్వేచ్ఛలను మోడీ ప్రభుత్వం అరించి వేస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలను బలహీనపరిచే విధానాలను నిలిపివేసి ఆ పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, గోదావరి యూనియన్ నాయకులు కౌశిక హరి, హెచ్ఎంఎస్ ఉపేందర్, ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్, సిఐటియు నాయకులు గిట్ల లక్ష్మారెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు భూమల్ల చందర్, టీయూసీఐ రాజేందర్, నాగభూషణం, టీఎన్టీయూసీ నాయకులు ఎం శ్రీనివాస్, ఏడుకొండలు, రైతు కూలీ సంఘం నాయకులు ముడిమడుగుల మల్లన్న, ఏఐటీయూసీ నాయకులు ఆర్ లక్ష్మణ్, దామోదర్ రెడ్డి, కేసీఎంఎస్ సిహెచ్ సత్యం, దండ రాఘవరెడ్డి, గుండు రాజన్న, కె రాజ్కుమార్, కె మల్లేష్, టి రవీందర్, ఏ రమేష్, పురుషోత్తం, అర్జున్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ముంగడికి ఆ బండ్లు ముంగడికి వరకు ర్యాలీగా మెడికల్ సెంటర్ వరకు పోదాం. అక్కడికి ఈ ఊరికంతా కూడా తెలవాలి ఈ సమ్మె సక్సెస్ అయిందని. కార్మికుల కోసం జరుగుతుంది, యాజమాన్యాలకు మన కోసమే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా బండ్లు తీయాలని చెప్పి సభగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను మాట్లాడితే కానీ ఇబ్బంది బాధ నేను బాధపడదలుచుకోలేదు. నేను మీకోసం కూడా నన్ను తిట్టుకున్నా కానీ నేను మీకోసం మాట్లాడుతూ రాబోయే తరం కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం మన ఒంటున్న ఆయనకు ద్రోహం చేసి పడుకుంటూ నడుస్తూ ఉంటాం. దయచేసి అక్కడికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి కష్టపడి పనిచేసి ఆపిన నాయకులకు కార్యకర్త పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. మాట్లాడి అన్న Robert
ఎన్టీపీసీల ఇవాళ వారసత్వం కింద ఎక్కినటువంటి ఉద్యోగులు కావచ్చు, రకరకాల పేరు మీద కొనుక్కొని ఉద్యోగం ఎక్కించిన వాళ్ళు కావచ్చు, మీ అందరికి ఎన్టీపీసీ కార్మికులు చేసినటువంటి త్యాగం కానీ ఇప్పటికీ దీనికంటే ముందు 30-40 ఏళ్ళకెళ్ళి అనేక మంది విప్లవ పార్టీలు కావచ్చు, మిగతా కార్మిక సంఘాలు కావచ్చు, ఏ రేంజ్లో ఉద్యమాలు చేస్తే ఇవాళ ఈ స్థాయిలో మనకు ఈ హక్కులు ఉన్నాయో మీకు ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి పిల్లలకు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకు ఆ నెలకు వచ్చే కొద్దిగా జీతం వస్తే సరిపోతుంది, బండిలో పెట్రోల్ ఉంటే సరిపోతుంది, ఫోన్లో చూసుకుంటే సరిపోయే కాడనే ఇవాళ ఉన్నాయి. వాళ్ళకు కొంతమందికి లగ్గాలు కాలేదు, కొంతమందికి చిన్న పిల్లలు ఉన్నాయి కాబట్టి పైసల విలువ తెలుస్తలేదు, కష్టం విలువ తెలుస్తలేదు. ఇవాళ ఎందుకోసం ఈ విధంగా ఇక్కడ వచ్చి అందరు ఉన్నారు, మీరు దయచేసి మనసు పెట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్టీపీసీలో పదే ఇదే జరుగుతూ ఉంది. మనకెవరో శత్రువులు లేరు. ఎన్టీపీసీ యాజమాన్యం ఉచ్చబోసుకోవాలంటే ఎవరో ఆపాల్సిన అవసరం లేదు, ఏ యూనియన్ రావాల్సిన అవసరం లేదు అనేది గత 20 సంవత్సరాలుగా చెప్తున్నా. కార్మికులందరూ వచ్చేసి పక్క పొంటి నిలబడితే హెచ్ఆర్ఓడు వచ్చి నీ పని ఏందో అన్ని అర్ధగంటలో సెటిల్ చేస్తాడు. ఈ పని ఆగడం కోసం ఇవాళ ఇక్కడ పొద్దునకెళ్ళి వీళ్ళందరూ వచ్చి లైన్ కట్టుకొని పోకురా నాయనా అని అడుగుడానే. ఇప్పటికి ఇక్కడ ఎన్ని కేసులైనాయి మా మీద ఎన్టీపీసీ కార్మికుల కోసం కొట్లాడితే? ఎంతమంది తలలు వలిగినాయి, ఎంతమంది ఉద్యోగాలు పోయినాయో మీకు అందరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు ఎన్టీపీసీ రావాలంటే బాధ అనిపిస్తుంది, ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే బాధ అనిపిస్తుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ దంటాలు పట్టుకొని ఆపుడు ఆనా ఎవరి కోసం వస్తున్నామా మేము, మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఇవన్నీ ఎవరి కోసం నడుస్తున్నాయి? కొద్దిగానన్నా అవగాహన చేసుకోవాలి మనం. ఇంత పెద్ద సమ్మె జరుగుతూ ఉంది, ఆ సమ్మె కంటే ఎక్కువ స్థానికంగా ఎన్టీపీసీ చేస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ 100 మంది కాంట్రాక్టర్లు యాజమాన్యం కుమ్ముక్కై ఏ విధంగా మనకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి మొన్నటికి మొన్న వారసత్వం కింద ఎక్కిన పిల్లలను అలవెన్స్ పేరు మీద ఏ విధంగా దోసుకుంటారు, ఎన్టీపీసీల సీనియర్ కార్మికులను ఏ విధంగా దోసుకుంటా ఉన్నారు, మనకు జరిగినటువంటి అగ్రిమెంట్లు ఏ విధంగా తూట్లు పొడుస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఎన్టీపీసీలో ఉన్నాయి. ఇవాళ మీరందరూ అనుకుంటా ఉన్నారు మనకేదో వస్తుంది సరిపోతుంది, కాదు. ఇంకొన్ని రోజులకి హక్కులు ఏమున్నాయి. ఇంత పోరాడేటోళ్ళు నలుగురు అయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాతనో వీళ్ళు అలసిపోయినాకనో మనకచ్చి కొట్టాడేటోడు ఎవరు లేడు. దయచేసి గమనించుకోండి. ఈ పెద్ద మనుషులు అప్పటోళ్ళే కొట్టాడతారు. ఈయనకు తల వలిగినాక వచ్చి నన్ను కొడతా ఉంటే తల వలిగినాక వచ్చి అడ్డం పన్నాడు. చూసుకున్నారు కావచ్చు వీడియోలు. ఆయనకేం అవసరమా? ఇక్కడ కార్మికుడు కాదు ఆయనే. తల వలిగి పట్టి కట్టుకొని వచ్చి అడ్డం పన్నాడు. ఆడోళ్ళు వచ్చి అడ్డం పన్నారు మా కోసం. కొద్దిగానన్నా మనం ఆలోచించుకోవాలి. ఇది ఎవరి కోసం సమ్మె జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది బ్రదర్స్? ఇది ఒకసారి ఎన్నుకున్న వాళ్ళకి అక్కడ పోయి మీటింగ్ పెట్టేటోళ్ళు, ఛాయ్ తాగేటోళ్ళు, సెల్ ఫోన్ చూసేటోళ్ళు చెప్పురు జరా. మీరు అందరు ఎందుకు ఇక్కడికి రారు? బండ్ల మీద ఎందుకు కూర్చున్నారు? టిఫిన్లు ఎందుకు తెచ్చుకున్నారు? ఇవాళ ఒకరోజు తినకపోతే ఏమవుతుంది? ఒకరోజు సమ్మె చేస్తే ఏమవుతుంది? ఒకరోజు జీతం పోతే ఏమవుతుంది? అరే ఎందుకు బ్రదర్స్ ఇట్లా ఇంత దిగజారిపోతేనే మన మీద? అరే బ్రిటిష్ వాడు వచ్చే మన దేశాన్ని ఏలిండు అంటే బతకనీకి వచ్చినోడు మనని ఏలిండు. ఇవాళ కూడా ఇక్కడ కాంట్రాక్టర్ అందరు కూడా బతకనీకి వచ్చినోడు, ఎక్కడో యాజమాన్యం వాడు వచ్చినోడు మన మీద వెళ్తా ఉన్నాడు, మన మీద జులుం చేస్తా ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చీమునెత్తురు రోషం లేదా? ఎందుకు కొట్టాడం బాయ్? ఒకరోజు సమ్మె చేసి ఏమవుతుంది? దానికోసం ఇంతమంది నిలబడి ఆపాలనా? దయచేసి మీ అందరికి చేతులైతే నమస్కారం చేస్తా ఉన్నా. మీరు బాగా ఆలోచించుకోండి. కొట్లాడితేనే ఏదైనా వస్తుంది, తిరుగుబాటు చేస్తేనే ఏదైనా వస్తుంది, అడుగుతేనే ఏదైనా వస్తుంది. మనం తలలంచుకొని మా కాంట్రాక్టర్ గారు ఫీల్ అవుతాడు, మా ఆడ ఏమంటారు అన్ని ఇంజనీర్ ఇన్ఛార్జ్ గారు ఫీల్ అవుతాడు. వాడేవాడా మన మీద ఫీల్ కానికి? ఏమన్నా అయ్యా జాగిరా ఇది? మనం కష్టపడితే అవుతుంది. మన భూముల ఎన్టీపీసీ వచ్చినాయి, మనం దీన్ని ధూళి దుమ్ము తింటా ఉన్నాం. మీ అందరికి హక్కు ఉన్నది. ఈడ కొట్లాడితే బరాబర్ అన్న వస్తాయి. మీరు కాదా చేతులు ఎన్నుకున్న కాదా? నా ఎదురుగా కనబడే వాళ్ళకి లేదా? కొట్లాడదామా లేదా? కార్మిక ద్రోహులుగా మారదామా? కార్మిక వీరులుగా మారదామా? మరి ఇక్కడికి వెళ్ళి మనం సమ్మె చేద్దామా, పోదామా? అందరు అంటలేరు. సమ్మె చేద్దామా, పోదామా? నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సమ్మె జరగాలి. మనం అందరం కూడా ర్యాలీతోటి కృష్ణానగర్ వరకు, మన ఎన్టీపీసీ మెడికల్ సెంటర్ వరకు వెళ్తాం. అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వెళ్తాం.
ఎవరు కూడా లోపలికి పోయిన వాళ్ళంతా కార్మిక ద్రోహులే. ఏదైతే న్యాయమైన సమ్మె జరిగే సమయంలో ఎవరు లోపలికి పోయి పనిచేసిన వాళ్ళంతా ద్రోహులే. ద్రోహులు అంటే పదానికి అర్థం తెలుసో తెలియదో నాకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఆ ద్రోహిగా దయచేసి మారకండి. మన పక్కోనికి వచ్చే అన్నాన్ని ఓడగొట్టకండి. మీకు ఇంట్లో కడుపు నిండా ఉంటే ఉండవచ్చు, కానీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ అభినందనలు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మన ఎన్టీపీసీ జేఏసీ సంఘాల యొక్క పోరాటం మేరకు ఈరోజు ఎన్టీపీసీలో సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ఏకపక్షంగా కార్మిక చట్టాలన్నీ క్రోడీకరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నటువంటి విషయం మీకు తెలుసు. 2019లో స్టార్ట్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఒక కార్మిక చట్టాల ఏకీకరణ 2020లో పూర్తి చేసింది. మనము ఎంబడే అమలు చేస్తా అన్నప్పుడు కార్మిక సంఘాలు దఫదఫాలుగా చేపట్టినటువంటి పోరాటాలు సమ్మెల మూలంగా దాన్ని నిరవధికంగా వాయిదా చేసినప్పటికీ మళ్ళీ నవంబర్ 2025లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ కార్మిక చట్టాలు నిర్బంధంగా మన కార్మికుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ కార్మిక చట్టాల్లో కొద్ది గొప్ప కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, వేతనాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ తొలగించి పెట్టుబడిదారీ వర్గాలకు, అంబానీ అదానీ లాంటి గుత్త పెట్టుబడి సంస్థలకు అనుకూలంగా, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈ యొక్క నిర్బంధ విధానాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలతో పాటు ఇండస్ట్రియల్ ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు, బ్యాంక్ ఎంప్లాయీస్లు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వము గతంలో రైతు చట్టాలను ఏదైతే ఉపసంహరించుకున్నదో అదేవిధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్ల అమలును భారత కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీని యొక్క అమలును వాయిదా వేయాలి. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వీటి లోపల సరి అయిన సవరణలు తీసుకురావాలని చెప్పి ముక్త కంఠంగా మా ఎన్టీపీసీ జేఏసీ సంఘాల అన్ని తరఫు నుంచి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దానిలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, కార్మిక హక్కులను కాపాడాలనే ఈ పెద్ద దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. ఏదైతే ఇవి రద్దు కాకుంటే భవిష్యత్తులో ఇంకా నిరవధిక సమ్మె కూడా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇది మొదటి మెట్టుగా జరుగుతుంది. తర్వాత నిరవధిక సమ్మె కూడా పిలుపు కేంద్ర సంఘాలు, రాష్ట్ర సంఘాలు అన్ని కలిసి ఫెడరేషన్లు, రైతు సంఘాలు, ఇది కిసాన్ మోర్చా కూడా దీనిలో ఉన్నది. కాబట్టి ఇది ఒక దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఏసీగా, మా సిఐటి యూనియన్గా. కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేసుకుంటే రేపు హక్కులు మనకు కాపాడబడతాయి. ఈ హక్కులను రేపు ఏప్రిల్ 1 నుంచి ఈ లేబర్ కోడ్లు అమలుకు రాబోతున్నాయి. ఇవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసలవుడు ఇదైతుంది. పని గంటలు పెరుగుతాయి, వేతనాలు హక్కులు ఉండవు, వేతనం పెంచేది ఉండదు, ఉన్న హక్కులు పోతాయి. కాబట్టి ఈ హక్కులు కాపాడుకోవాలన్నా, ఉన్న సౌకర్యాలను ఉంచుకోవాలన్నా, ఇది కొత్త సౌకర్యాలు వచ్చి పక్కకు పెట్టు, ఉన్న సౌకర్యాలను కాపాడుకోవాలన్నా కూడా ఈ కార్మిక వర్గం ఈ సమ్మెలో ఉండాలి. ఇది ఎవరో బలవంతం కాదు. ఈ సమ్మె దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 44 కోళ్లకు వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మెను మనం విజయవంతం చేశారు. ఎన్టీపీసీ కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ యొక్క ఎన్టీపీసీ జేఏసీ పక్షాన మేమందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయం 4 కోళ్లని వ్యతిరేకంగా ఈ యొక్క టీఎన్టీసీ పక్షాన మేము వ్యతిరేకిస్తూ వారిని ఈ యొక్క 4 కోళ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గతంలో ఎలక్షన్ల కంటే ముందు ఇక్కడ ఎన్టీపీసీలో మీటింగ్లో ఉన్నటువంటి మీటింగ్ పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారు మనకి ఇక్కడ 52% ఉన్నది, అక్కడ 49% ఉంది కాబట్టి ఈ యొక్క 4 కోళ్లకు మీకు వ్యతిరేకమని చెప్పని మళ్ళీ ఈ 4 కోళ్లకు మేము అనుకూలమని చెప్పని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 4 కోళ్లను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రానున్న కాలంలో మరెన్నో ఈ యొక్క సైకిల్ చేసి ఇంకొక మేము చేస్తామని చెప్పని తెలియజేస్తాం. ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమ్మె ఒక కార్మికులకు ఒక ముఖ్యమైనటువంటి సమ్మె, ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఒక గొడ్డలిపెట్టిగా ఉండేటువంటి సమ్మె. ఎందుకంటే ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొలగించేసి వాటికి స్థానాలలో వాళ్ళ యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి పెద్ద బడా కాంట్రాక్టులకు అనుకూలమైనటువంటి చట్టాలను సవరించేటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అది దాన్ని నిరసిస్తూ 12 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెబుతున్న పెట్టి ఏదైతే ఇవాళ వాళ్ళు చేయాలనుకున్న చట్టాలు ఏవైతున్నాయో ఈ 4 కోట్లు ఏవైతున్నాయో ఈ 4 కోట్లను సవరించి ఇవాళ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను సవరించింది. ఈ సవరించినటువంటి చట్టాలను వెనక్కి తీసుకోమని చెప్పని ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మె. ఈ సమ్మెను ఎన్టీపీసీ రామగుండంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం అంతా కూడా రోడ్లపైకి వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఇవాళ విధులు బహిష్కరించి ఉదయం 10 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా ఇవాళ ఎన్టీపీసీలో సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సహకరించినటువంటి కార్మిక వర్గానికి అంతా కూడా జేఎస్ తరఫున ఐఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తక్షణమే చట్టాలను వెనక్కి తీసుకొని కార్మికులకు అనుకూల చట్టాలను సవరించాల్సిందిగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా గద్దె దిగాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీకు అందరూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఎన్టీపీసీలో సమ్మె విజయవంతం కోసం కాంట్రాక్ట్ కార్మికులు అనేకమైన పోరాటాలు చేస్తూ ఇలా గేట్లు పెట్టి ఇలా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియా బంద్ పిలుపు పార్టీ భారతదేశంలో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కార్మిక వర్గాలన్నీ చట్టాలు 4 కోట్లు రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు దాన్ని రద్దు చేసి కార్మికులకు న్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి 4 కోట్లకు వ్యతిరేకంగా ఏదైతే సమ్మె చేస్తున్నదో ఆ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమ్మె దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు కానీ కార్మిక కర్షకులు కానీ ఓట్లేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది దేనికోసమంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కార్మిక వర్గాన్ని దేశ ప్రజలను మంచిగా చూసుకోవాల్సిన అవసరము, వారి జీతభత్యాలు కానీ వారి నిత్యావసర సరుకులు కానీ ఏదైనా అనుకూలంగా ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఎంత ఉంది. కానీ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల కన్నా అధ్వానంగా ఇలా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన పెత్తందారు వ్యవస్థకు మద్దతుగా చేసినటువంటి ఈ 4 కోట్లను వ్యతిరేకంగా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెను విజయవంతం చేసిన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి మన రాష్ట్రంలో మన ఎన్టీపీసీలో చేస్తున్న కార్మికులకు విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క 4 లేబర్ కోడ్లు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చి ఇలా కార్మికులకు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేపించడానికి స్వాతంత్రం పూర్వం ఏదైతే 130 సంవత్సరాల క్రితం ఏదైతే 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నామో ఇలా 8 గంటల పనిదినాన్ని తీసేయబోతుంది. అట్లాగే ఈ యొక్క 29 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఇలా కార్మిక హక్కులను మొత్తం తీసివేస్తున్నది. కాబట్టి ఈ యొక్క సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను.